ఫ్రెండ్స్, నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే కార్డ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇలా చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ పెన్తోని మంచిగా రాయాలి. మనం ఏదైనా డిజైన్స్ కూడా వేసుకో. ఇదిగోండి, ఈ స్కెచ్తోని ఇలా మొత్తం గీసేసాను. మళ్ళీ ఈ స్కెచ్తోని ఇలా అవుట్లైన్స్ ఉన్నాయి కదా, ఈ అవుట్లైన్స్ మొత్తం నేను చేసేస్తాను. ఇలా మొత్తం ఇలా అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగైతే మొత్తం షేడింగ్ అయితే తీసేసుకుందాం. ఇలాగా అన్నీ చేసేసుకుందాం. 3 minutes later నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఏదైనా రాసుకోవాలి మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి, అందుకని నేను రాసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ పేపర్లో మీరు మై బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ అని రాయాలి. నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఈజ్ కృష్ణదీతిక. నా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఆమె అయితే నా బెస్ట్ ఫ్రెండ్, అందుకని నేను రాస్తున్నా. మీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ రాసేసి మళ్ళీ మీరు హార్ట్ ఉందా, ఈ హార్ట్లో మీ బెస్ట్ ఫ్రెండ్ కలర్, ఇష్టమైన కలర్ వేయాలి. నెక్స్ట్ ఏదైనా రాసుకోవచ్చు మీరు. మా బెస్ట్ ఫ్రెండ్ ఫేవరెట్ కలర్ ఈజ్, అలా ఏదైనా రాసుకోవచ్చు. నేనైతే నా ఓన్గా రాసుకుంటాను. 3 minutes later ఇప్పుడు అన్నీ పెన్తో రాసినాక ఇవన్నీ ఫోల్డ్ చేసేయాలి. మళ్ళీ పెన్తోని 1 to 3 అని రాసుకుంటూ వెళ్ళాలి. అంటే మా బెస్ట్ ఫ్రెండ్కి తెలియడానికి అలా రాసుకోవడానికి వెళ్ళాలి. ఫస్ట్ ఏం తీయాలి, సెకండ్ ఏం తీయాలని ఇలా మొత్తం చేసేసుకున్నాం. అలాగే ఏమన్నా ఉంటే మీకు, నేనైతే ఇది యూజ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఇలా పడేయండి, ఏం కాదు, ఇవేం యూస్ లేవు కదా, అందుకని ఇక్కడ అన్నీ వేసుకోవాలి. అన్ని లోపల ఇవి ఉంది కదా, ఇవన్నీ తీసేయాలి. అంతే, తీసేసి జాగ్రత్తగా పెట్టేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.